గుడ్ ఈవినింగ్. ఐఎమ్ విజయ్ భాస్కర్ ఫ్రమ్ సంకల్పం టీమ్. ఈరోజు అసైన్మెంట్ 9లో భాగంగా ప్రొఫెసర్ విశ్వనాథన్ గారి ఆయన స్పీచ్ని బట్టి మనం అబ్జర్వేషన్ లెర్నింగ్, అబ్జర్వేషన్ థింకింగ్ గురించి చెప్పారు. ఈరోజు ఒక మనిషి అబ్జర్వేషన్ థింకింగ్ ఎట్లా ఆలోచన చేయాలి, అబ్జర్వేషన్ లెర్నింగ్ ఏమి నేర్చుకోవాలి అనే దాని గురించి తెలుసుకోవటం వల్ల మనిషి ఎలా బాగుపడతాడనే దాని గురించి ఈ వీడియో. అంటే సంస్కృతంలో ఒక మూడు లైన్స్ చెప్పాడు విశ్వనాథ గారు. 3 లైన్స్ చెప్పారు. అవి ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి. ఈ 3 పదాలు ఒక మనిషి ఒక విజయం వైపు, మంచి వైపు నడిపించడానికి ఈ 3 పదాలు వినగలిగితే చాలు. అవి ఒక్కొక్కటి ఏంటో చెప్తాను నేను. అమంత్రం అక్షరం నాస్తి అంటే మంత్రానికి పనికిరానటువంటి అక్షరం అయితే లేదు. ప్రతి అక్షరము మంత్రానికి పనికొస్తుంది. అంటే మంత్రం అంటే అక్కడ నువ్వు బాగుపడటానికి, నువ్వు ఏదైనా ఒక మంచి పని చేసి అందులో సక్సెస్ అవ్వటానికి నువ్వు నేర్చుకునే ప్రతి అక్షరం కూడా నీకు ఉపయోగపడుతుంది. అయితే నువ్వు ఆ అక్షరాన్ని ఏ విధంగా నేర్చుకుంటున్నావు, ఏ అక్షరం ఎవరు నేర్చుకుంటున్నావు అనే దానికి, ఎలా నేర్చుకోవాలి అనే దాని గురించి నువ్వు తెలుసుకుంటూ ఉండాలి. నాస్తి మూలం అనౌషధం అంటే ఒక వస్తువు కానీ, ఒక చెట్టు కానీ వైద్యానికి పనికి రాకుండా ఉండదు. ప్రతిదీ కూడా వైద్యానికి పనికి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్, మన ఆకుకూరలు కంటికి మనకు ఏ విటమిన్ కంటికి పనికొస్తాయి. తర్వాత సిజర్స్ ఆపరేషన్ చేసేదానికి కొన్ని వాడతారు, వస్తువులు ఆపరేషన్ చేయడానికి. సో ప్రతి ఒక్క వస్తువు మనం దాన్ని వాడుకునే నాలెడ్జ్ని కనుక ఉంటే ప్రతి ఒక్క వస్తువు కూడా వైద్యానికి పనికి వస్తుంది. తర్వాత లాస్ట్ అండ్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, నాకు నచ్చిన పాయింట్, అయోగ్య పురుషో నాస్తి అంటే భగవంతుని సృష్టి అయోగ్యులను సృష్టించదు. భగవంతుడి సృష్టి ఒక గొప్ప వ్యక్తులు మాత్రమే సృష్టించింది. ప్రతి ఒక్కరికి కూడా ఒక యూనిక్ ఉంటుంది, ఒక ఫింగర్ ప్రింట్ ఎవరికి మ్యాచ్ కాదు. వాళ్ళకే సపరేట్గా ఓన్ ఐడెంటిటీ, ఓన్ టాలెంట్. ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీవన్ హ్యావ్ ఏ ఓన్ టాలెంట్. ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఓన్ టాలెంట్ ఉంది. అది మనం గుర్తించినప్పుడే మనం బాగుపడతాం. అది గుర్తించాలంటే యువర్ అబ్జర్వేషన్, యువర్ థింకింగ్, అప్పుడు మాత్రమే అది గుర్తించడం జరుగుతుంది. నువ్వు ఆలోచన చేసిన తర్వాత దాన్ని ఎలా నేర్చుకోవాలి, అబ్జర్వేషన్ లెర్నింగ్ అంటే ఎలా నేర్చుకోవాలి, నీకు ఒక గురువు కావాలి, ఎక్కడికి వెళ్ళాలి, నీకున్న నాలెడ్జ్ సరిపోతుందా ముందుకెళ్ళటానికి, సరిపోతే ఎక్కడ నేర్చుకోవాలి అని నువ్వు గురువుని ఎత్తుక్కొని నేర్చుకోగలిగితే నీ జీవితం బాగుపడేది. కానీ ఇప్పుడు మన గురించి మనం ఎంతసేపు ఆలోచన చేస్తున్నాం, ఒక 5-10 నిమిషాలు ఒక మంచి ఆలోచన నీ మైండ్లో కనుక నువ్వు నాటగలిగితే, రోజుకి ఉదయం పూట 5-10 నిమిషాలు నీ మంచి ఆలోచన, అది ఏదైనా కావచ్చు. మీ ఒకవేళ మీరు క్రిస్టియన్ అయితే బైబిల్ చదువుకోవచ్చు, హిందూ అయితే భగవద్గీత చదువుకోవచ్చు, ముస్లిం అయితే ఖురాన్ చదువుకోవచ్చు. రోజు ఉదయం మార్నింగ్ 5-10 నిమిషాలు మీరు ఒక మంచి మాట, ఒక గురువు మోటివేషనల్ స్పీచ్ అనొచ్చు, ఒక 5-10 నిమిషాలు మీ మైండ్లోకి నాటగలిగితే ప్రతిరోజు కూడాను మీరు ఒక మంచి పని చేయడానికి మీ మైండ్ సహకరిస్తుంది. కానీ అలా కాకుండా ఈరోజు టచ్ ఫోన్లకు అలవాటు పడి రోజుకి 3 గంటలు టచ్ ఫోన్ మీద తిరగటం, ఫ్రెండ్స్ అన్నీ రకరకాలు తినటము, సినిమాలు, షికార్లు, వీటి మీద మనిషి ఫోకస్ చేస్తున్నాడు. ఇప్పుడు అంత ఐటమ్ సాంగ్ల కాలం అయిపోయింది. నీ బ్రతుకు నీకు ఎలా ఉంటుందో తెలియదు. అసలు నీ జీవితం ఎన్ని సంవత్సరాలు వచ్చినా నువ్వు ఏమవుతావో నీకు తెలియదు. కానీ నీకు ఐటమ్ సాంగ్లు, సినిమాలు, షికార్లు పోను తర్వాత కొన్ని సంవత్సరాలు నీకు 40 years 45 yearsలో నువ్వు ఇంకా ఒక మంచి స్థాయికి వెళ్ళలేదని ఒక బాధ, నీలో కసి ఉండాలి. ఎప్పుడైతే ఆ కసి ఉంటుందో మనిషి బాగుపడతాడు. తన లోపల టాలెంట్ని గుర్తించి ఒక మనిషి ముందుకెళ్ళాలి. అలా ముందుకెళ్ళగలిగిన రోజే, మనిషి తను గుర్తించిన రోజే, తన టాలెంట్ని గుర్తించిన రోజే ముందుకెళ్ళగలుగుతాడు. మీ సోమర్థనాన్ని, మీ యొక్క వ్యసనాన్ని వదిలేసి ఇప్పటికైనా సరే ఒక మంచి దారి వైపు మీరు నడిచి ఈ ఒక వాక్యాలను విని నడుస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన ఇంపాక్ట్ టీమ్కి థ్యాంక్స్.